నమస్తే ఫ్రెండ్స్, నేను కుటుంబరావుని సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. భర్తను వేధించే సాధనంగా సెక్షన్ 498A ఈ సెక్షన్ గురించి సుప్రీంకోర్టు ఏముందో దీనిపై అభిప్రాయాలంటూ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భర్తను వేధించే సాధనంగా సెక్షన్ 498A చట్టం దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆందోళన. కొందరు వివాహితులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ భర్తలను వారి బంధువులను వేధించేందుకు ఐపీసీ సెక్షన్ 498Aను దుర్వినియోగం చేయడం పెరుగుతుండటం పట్ల సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. బెంగళూరులో ఐటీ ప్రొఫెషనల్ అతుల్ సుభాష్ తన భార్య వేధింపులను భరించలేక ఆత్మహత్యకు పాల్పడటంపై ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్న తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. కొందరు వివాహితులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ భర్తలను వారి బంధువులను వేధించేందుకు ఐపీసీ సెక్షన్ 498Aను దుర్వినియోగం చేయడం పెరుగుతుండటం పట్ల సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. బెంగళూరులోని ఐటీ ప్రొఫెషనల్ అతుల్ సుభాష్ తన భార్య వేధింపులను భరించలేక ఆత్మహత్యకు పాల్పడటంపై ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్న తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. ధారా లక్ష్మీనారాయణ తదితరులు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ మరొకరు కేసు విచారణ సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. వివాహితులపై వారి భర్తలు అతని తరపు బంధువులు క్రూరత్వానికి పాల్పడితే వారిని శిక్షించాలని ఈ సెక్షన్ చెప్తున్నదని, కానీ ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతున్నదని వ్యాఖ్యానించింది. మహిళలను గృహహింస వేధింపుల నుంచి కాపాడటం ఈ సెక్షన్ అసలు ఉద్దేశమని, అయితే కొందరు మహిళలు తమ అసమంజసమైన డిమాండ్లను నెరవేర్చే విధంగా తమ భర్తలు వారి కుటుంబ సభ్యులను నిర్బంధించేందుకు వాడుకుంటున్నారని పేర్కొంది. భర్త అతని తరపు బంధువులపై వ్యక్తిగత కక్ష సాధించడం కోసం ఓ సాధారణంగా సెక్షన్ 498Aను వాడుకునే ధోరణి పెరుగుతున్నదని పేర్కొంది. ఇండ్లలో జరిగే ఘర్షణలపై వివాహితులు అస్పష్టమైన సాధారణ ఆరోపణలు చేస్తున్నారని, వీటిని సరిచూడకపోతే న్యాయ ప్రక్రియలు దుర్వినియోగం అవడానికి కారణం అవుతుంది అని హెచ్చరించింది. భార్య లేదా ఆమె తరపు బంధువులు భర్త చేతిని మెలిపెట్టి వసూళ్లకు పాల్పడటాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని తెలిపింది. భర్త అతని తరపు బంధువులపై భార్య దాఖలు చేసిన క్రూరత్వం వరకట్నం కేసులను డిస్మిస్ చేసింది. ఈ కేసులను డిస్మిస్ చేయడానికి తెలంగాణ హైకోర్టు తిరస్కరించడంతో భర్త అతని తరపు బంధువులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఈ కేసులో భర్త తన భార్య నుంచి విడాకులు కోరారు. వెంటనే ఆమె ఈ కేసులను దాఖలు చేశారు. వీటిపై వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు వ్యక్తిగత స్వార్థం కోసం ఈ కేసులను దాఖలు చేసినట్లు గుర్తించింది. ఆమె తనను కాపాడటం కోసం ఉద్దేశించిన చట్ట నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నట్లు గమనించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన అతుల్ సుభాష్ 34 సంవత్సరాలు బెంగళూరులో ఒక ప్రైవేటు సంస్థలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆయన సోమవారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన 24 పేజీల సూసైడ్ నోట్ను వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఈమెయిల్ ద్వారా అనేక మందికి షేర్ చేశారు. తన భార్య ఆమె తరపు బంధువులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఆయన బంధువులు క్రూరత్వానికి వేధింపులకు పాల్పడినట్లు ఆయన భార్య ఉత్తరప్రదేశ్లో కేసులు పెట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వీటి గురించి ఆయన ఓ వీడియోలో కూడా వివరించారు. మన దేశంలో ప్రస్తుతం పురుషులపై చట్టబద్ధ మారణకాండ జరుగుతున్నదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని జౌనపూర్ కుటుంబ న్యాయస్థానం మహిళా జడ్జి లంచాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అతుల్ సుభాష్కు న్యాయం జరగాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతుంది. ఆయన సూసైడ్ నోట్లో ఈ విధంగా రాశారు కాబట్టి దీనిపై పరిశీలన చేయాలనేసి పలువురు కోరుతున్నారు.